నమస్కారం అందరికీ. ఆర్ఎస్ స్టేజ్ లైట్స్కి స్వాగతం. ఈ పార్ట్లో అయితే పవర్ క్యాన్ ఎఫెక్ట్స్ ఎలా చేయడమో నేర్చుకుందాం. ఇప్పుడైతే ఒక ఎఫెక్ట్ చేద్దాం. 20లో సేవ్ చేసుకుంటున్నా. 20 క్లిక్ చేయండి. ఎడిట్, లెంత్ 0, ఓకే. ఎడిట్ సీన్, ఓకే. మనకి 5 లైట్స్ కాబట్టి 5 లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు షట్టర్ అండ్ డిమ్మర్ అయితే లేపండి. ఇప్పుడు మనం షట్టర్ అయితే లేపుదాం. చూడండి, షట్టర్ ఫుల్ చేస్తున్నా. చూడొచ్చు, మన పవర్ క్యాన్ అయితే ఫ్లిక్కర్ అవుతుంది. కొంచెం బ్రైట్నెస్ పెంచుతా చూడండి. ఇప్పుడు మన పవర్ క్యాన్ అయితే ఫ్లిక్కర్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో స్టోర్ 1, ఎడిట్, ఎంటర్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయితే సేవ్ అయింది, చెక్ చేసుకోండి. కానీ ఇప్పుడు మనం పింక్ కలర్లో వేసి ఫ్లిక్కర్ వేస్తే చూడండి మళ్ళీ రెడ్లోనే వస్తుంది, కానీ మనకి పింక్లో రావాలి. ఇప్పుడు మనం దీనైతే ఎఫెక్ట్ ఎలా చేయడమో నేర్చుకుందాం. చూడొచ్చు, ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా చేయడమో నేర్చుకుందాం. ఇప్పుడు సేమ్ 20 క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేయండి. లెంత్ 1 ఎందుకంటే ప్రోగ్రామ్ అయితే ఉంది కాబట్టి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిట్ సీన్ కాదు, ఇలా అప్ డౌన్ క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫిక్సర్ అండ్ ఎఫెక్ట్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన లైట్స్ అయితే అన్ని బ్లింకింగ్లో ఉండాలి. చూడండి, 5th లాంగ్ ప్రెస్ చేసి అన్ని లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా ఎఫెక్ట్ అనేది ఆ లైట్కి వర్క్ అవ్వదు మళ్ళీ. ఇప్పుడు మనం ఒక షట్టర్ వాడాం కాబట్టి షట్టర్ అలాగే ఉంచి అన్ని బటన్స్ అయితే క్లోజ్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఎడిట్, ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు 20లో క్లిక్ చేస్తే మన లైట్ అనేది రావటం లేదు, ఇంతకుముందు వచ్చింది. ఇప్పుడు పింక్ కలర్ ఆన్ చేస్తున్నా. పింక్ ఆన్ చేసా. ఇప్పుడు ఫ్లిక్కర్ ఆన్ చేసా. చూడండి, పింక్లో ఫ్లిక్కర్ వస్తుంది, రెడ్ రావటం లేదు. ఇప్పుడు వైట్ ఆన్ చేసా, వైట్లో ఫ్లిక్కర్ కూడా వస్తుంది. మన ఎఫెక్ట్ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ నేర్చుకుందాం. సింగిల్ డిమ్మర్ చేజ్ 19లో సేవ్ చేసుకుంటున్నా. ఎడిట్ క్లిక్ చేయండి. లెంత్ 0, ఓకే. ఇప్పుడు ఎడిట్ సీన్, అప్ బటన్, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మన లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 5 లైట్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మన పాత అయితే సేవ్లో ఉంటాయి. ఇప్పుడు డిమ్మర్ అండ్ రెడ్ అయితే ఫుల్ చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఓన్లీ రెడ్ కలర్ అయితే ఆన్లో ఉంచండి, డిమ్మర్ ఆఫ్ చేయండి. రెడ్ కాదు, డిమ్మర్ ఆఫ్ చేశాక మన ఫస్ట్ లైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 5thలో సేవ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డిమ్మర్ ఫుల్ చేయండి. ఓన్లీ ఫస్ట్ లైట్ ఆన్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని స్టోర్ 1 అయితే క్లిక్ చేయండి. డిమ్మర్ ఆఫ్ చేయండి. డిమ్మర్ ఆఫ్ చేశాక మళ్ళీ సెకండ్ లైట్ సెలెక్ట్ చేసుకోండి. డిమ్మర్ అయితే ఫుల్ చేయండి. చూడండి, సెకండ్ లైట్ ఆన్ అయింది కదా. ఇప్పుడు స్టోర్ 2 ఒత్తాలి, 1 కాదు. స్టోర్ 2 క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ డిమ్మర్ ఆఫ్ చేయండి. మళ్ళీ థర్డ్ లైట్ సెలెక్ట్ చేసుకొని డిమ్మర్ ఫుల్ చేయండి. స్టోర్ 3 ఆఫ్ చేయండి. 4th లైట్ సెలెక్ట్ చేసుకోండి, డిమ్మర్ ఫుల్ చేయండి. స్టోర్ 4 డిమ్మర్ ఆఫ్ చేయండి. 5th లైట్ సెలెక్ట్ చేసుకోండి, డిమ్మర్ ఫుల్ చేయండి. స్టోర్ 5 డిమ్మర్ ఆఫ్ చేయండి. ఇప్పుడు దీన్ని అయితే సేవ్ చేసుకుందాం. ఎడిట్, ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి, మన మూమెంట్ ఎంత స్లోగా వెళ్తుందో. దీని స్పీడ్ అయితే 2 వేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మోడ్ బటన్తో చూసుకుందాం. మోడ్ బటన్ క్లిక్ చేయండి. చూడండి, స్పీడ్ ఉందా. దీన్ని అయితే ఫుల్ చేస్తున్నా. చూడండి, మూమెంట్ అవుతుంది కదా, కానీ మనకి ఈ స్పీడ్ అయితే డ్రెస్కి వేసినప్పుడు అయితే సరిపోదు. మనం స్పీడ్ ఇంకో అనదర్ వేలో చూద్దాం. మోడ్ బటన్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం 19లో సేవ్ చేసుకున్నాం కదా. 19 క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. లెంత్ 5 ఎందుకంటే 5 టైమ్స్ స్టోర్ క్లిక్ చేసాం కాబట్టి ఓకే క్లిక్ చేయండి. అప్ డౌన్ క్లిక్, సీన్స్ టైం అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు సీన్ 1 ఎందుకంటే స్టోర్ 1, అలా 5 సీన్స్కి టైం అయితే నేనైతే 5 పెట్టుకుంటున్నా. మీకు ఇంకెక్కువ మూమెంట్ కావాలంటే నెంబర్ అయితే తక్కువ ఇచ్చుకోండి. నేనైతే 5 ఇచ్చుకుంటున్నా.
అలా 5 టైమ్స్ అయితే సీన్స్లో టైం అన్నిట్లో ఈక్వల్ ఉండాలి, లేదంటే మూమెంట్ డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ. టైం 5 ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిట్ ఎంటర్ క్లిక్ చేసే ముందు ఒకసారి మన మూమెంట్ అయితే చెక్ చేసుకోండి ఎంత స్లో ఉందో. ఇప్పుడు ఎడిట్ ఎంటర్ అయితే క్లిక్ చేసారు, చూడండి మన డిమ్మర్ ఎంత స్పీడ్ ఉందో. ఇంకా స్పీడ్ మనకి సరిపోదంటే స్పీడ్ అయితే పెంచుకోండి. చూడండి స్పీడ్ అయితే పెంచుతున్నా, చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. నేనైతే 100లో పెట్టుకుంటున్నా, మీ ట్రస్ మూమెంట్ ఎలా ఉంటే దాన్ని బట్టి పెట్టుకోండి. మూమెంట్ బటన్ క్లోజ్ చేసాం. ఇప్పుడు మన ఇదైతే ఎఫెక్ట్ చేయలేదు, ఇంకా మనం ఎఫెక్ట్ అయితే చేయాలి. చూడండి వైట్ ఆన్ చేసా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ క్లిక్ చేస్తే చూడండి రెడ్లోనే మళ్ళీ మన డిమ్మర్ చేంజ్ అయితే అవుతుంది. ఇప్పుడు దీన్ని సేమ్ మనం షట్టర్ అయితే ఎలా ఎఫెక్ట్ చేసామో అలా చేయాలి. మన ఫ్లిక్కర్ అయితే వైట్లో వస్తుంది, చూడండి. ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా చేయడమో నేర్చుకుందాం. బటన్స్ క్లోజ్ చేసి 19 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ క్లిక్ చేయండి. లెంత్ 5 ఓకే. సీన్స్ టైం అయిపోయింది మనది, ఎడిట్ సీన్ కూడా అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ ఫిక్సర్ అండ్ ఎఫెక్ట్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ లైట్స్ అయితే మస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. 5 లైట్స్ అయితే బ్లింకింగ్ ఉండాలి, చూసుకోండి. మనం ఓన్లీ డిమ్మర్తో అప్ అండ్ డౌన్ లైట్స్ అయితే అడ్జస్ట్ చేసాం కాబట్టి అన్ని బటన్స్ క్లోజ్ చేసి ఒక డిమ్మర్ ఉంచండి. ఎడిట్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి ఆన్ చేస్తే మన డిమ్మర్ అయితే చేంజ్ అవ్వడం లేదు. ఇప్పుడైతే పింక్ ఆన్ చేసి మన డిమ్మర్ చేంజ్ అయితే ఆన్ చేస్తున్నా, చూడండి పింక్లో మన డిమ్మర్ చేంజ్ అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం డిమ్మర్ ఫుల్ చేసి చూపిస్తా, చూడండి. ఇప్పుడు మన మూమెంట్ అయితే ఇలా అవుతుంది కదా, దీన్ని ఇలా ఎలా చేయడమో సింపుల్ వేలో నేర్చుకుందాం. మోడ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రన్ ఉంది కదా, దీన్ని బ్యాక్వర్డ్ చేయండి. చూడండి మన మూమెంట్ అయితే ఇలా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని నార్మల్ చేస్తే చూడండి మళ్ళీ ఇలా వస్తుంది మూమెంట్. ఒకటేసారి ఈ మూమెంట్ కాపీ అండ్ పేస్ట్ ఎలా చేయడమో ఇంకో వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు ఎఫెక్ట్ కోసం ఇంకో పవర్ క్యాన్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసి దాని అడ్రస్ వచ్చేసి 86. ఇప్పుడు 18లో ఇంకో ఎఫెక్ట్ చేద్దాం. 18 ఎడిట్ లెంత్ 0 ఓకే. అప్ బటన్ ఎడిట్ సీన్ ఓకే. ఇప్పుడు మన 5 లైట్స్ కాదు 6 లైట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 6 లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. 5th లాంగ్ ప్రెస్ చేసి 6 లైట్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డిమ్మర్ అండ్ రెడ్ అయితే ఫుల్ చేసా. ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్, సెకండ్ అండ్ 5th అలా చేసుకుందాం. డిమ్మర్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ లైట్ సెలెక్ట్ చేసుకున్నా, డిమ్మర్ అయితే ఫుల్ చేస్తున్నా. చూడండి లాస్ట్ 2 లైట్స్ అయితే ఆన్ అయినాయి. ఇప్పుడు దీన్ని స్టోర్ 1 క్లిక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ డిమ్మర్ ఆఫ్ చేయండి. మళ్ళీ 6th అండ్ 9th అయితే సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ డిమ్మర్ ఫుల్ చేసా. చూడండి ఇప్పుడు స్టోర్ 2 క్లిక్ చేయండి. మళ్ళీ డిమ్మర్ ఆఫ్ చేసా. ఇప్పుడు మళ్ళీ 8th అండ్ చేసి ఎడిట్ 3. ఇప్పుడు ఎడిట్ ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి మూమెంట్ అవుతుంది. మళ్ళీ మనకి స్పీడ్ అడ్జస్ట్ అవ్వకపోతే మోడ్ బటన్ ద్వారా లేదా సీన్స్ టైంలోకి వెళ్ళైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయండి. సీన్స్ టైం ఓకే. ఇప్పుడు మన 3 టైమ్స్ స్టోర్ అవుతాం కాబట్టి 3 టైమ్స్ సెట్ చేసుకోవాలి. నేనైతే మళ్ళీ సేమ్ 5 పెట్టుకుంటున్నా, మీకు తగ్గట్టు అయితే పెట్టుకోండి మూమెంట్. ఓకే క్లిక్ చేయండి. ఎడిట్ ఎంటర్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు చూసుకోండి మూమెంట్ కొంచెం స్పీడ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఎఫెక్ట్ అయితే చేయాలి. చూడండి మళ్ళీ ప్రోగ్రామ్ క్లిక్ చేస్తే రెడ్లోనే వస్తుంది. మనకి ఎఫెక్ట్ కావాలంటే సెలెక్ట్ ఫిక్సర్ అండ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మన
ఏ ఫేడర్స్ అయితే యూస్ చేసామో ఆ ఫేడర్స్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎఫెక్ట్ చేద్దాం. 19లో కదా, 19 ఎడిట్ లెంత్ 3 ఓకే, డౌన్ బటన్ చూడండి, సెలెక్ట్ ఫిక్సర్ ఎఫెక్ట్ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ లైట్స్ అయితే మస్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అన్నీ 6 లైట్స్, మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి అన్నీ బ్లింకింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ డిమ్మర్ యూస్ చేసాం కాబట్టి డిమ్మర్ ఉంచి అన్నీ ఆఫ్ చేసి మళ్ళీ ఎడిట్ ఎంటర్. చూడండి మళ్ళీ నార్మల్గా ఆన్ చేస్తే మన లైట్ అయితే రావటం లేదు. ఇప్పుడు పింక్ ఆన్ చేసా, రెడ్లో మనం వేసాం కదా, పింక్ వైట్ ఆన్ చేసా. ఇప్పుడు మన ఎఫెక్ట్ అయితే క్లిక్ చేస్తున్నా. చూడండి వైట్లో మన ఎఫెక్ట్ అయితే రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. మన ఎఫెక్ట్ అయితే లాస్ట్ నుంచి మిడిల్కి వస్తుంది కదా, మిడిల్ నుంచి లాస్ట్కి చేద్దాం. సేమ్ మోడ్ బటన్ క్లిక్ చేయండి, రన్ నార్మల్ నుంచి బ్యాక్వర్డ్ క్లిక్ చేయండి. చూడండి మిడిల్ నుంచి లాస్ట్కి వెళ్తుంది. ఇప్పుడు ఇంకోటి ప్రోగ్రామింగ్ చేసుకుందాం. ఎడిట్ క్లిక్ చేయండి, లెంత్ 0 ఓకే, ఎడిట్ సీన్ ఓకే, ఓ లైట్ పింక్ ఓ లైట్ బ్లూ అలా అయితే సెట్ చేసుకుందాం. ఇప్పుడు మన 6 లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 6 లైట్స్ సెలెక్ట్ చేసుకున్నాక అన్ని బ్లింకింగ్లో ఉన్నాయి కదా, ఇప్పుడు 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు డిమ్మర్ అండ్ పింక్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. బ్లూ అయితే ఫుల్ చేయండి, రెడ్ అండ్ బ్లూ చూడవచ్చు పింక్ వచ్చింది. ఇప్పుడు స్టోర్ 1 క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఆఫ్ చేసుకోండి అన్నీ చేసుకున్నాక ఇప్పుడు నాన్ బ్లింకింగ్ లైట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి నాన్ బ్లింకింగ్ సెలెక్ట్ చేసుకున్న, బ్లూ సేవ్ చేసుకుందాం. ఇప్పుడు డిమ్మర్ అండ్ బ్లూ అయితే ఫుల్ చేస్తున్నా. చూడండి బ్లూ. ఇప్పుడు స్టోర్ 2 క్లిక్ చేయండి, ఎడిట్ ఎంటర్. చూడండి ఇలా పింక్ అండ్ బ్లూ. షఫిల్ స్పీడ్ పెంచుకోవాలంటే మోడ్ బటన్తో లేదా సీన్స్ టైంకి వెళ్ళి పెంచుకోండి.